సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందక యుందురు. ఏవేలు 2:27. మీరు ఎక్కడికి వెళ్ళినను ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో నుండునట్లు నిశ్చయపరచుకొనుడి. రెండోదిగా మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడని అవసరము లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను నీవు పోగొట్టుకుని దాన్ని నీవు ఒప్పుకొనుము. నీవు అయ్యో నా యజమానుడా, నేనేమి చేయవలెను అని ప్రార్థించవలెను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళనిమ్ము. దేవుడు నీకిలాగున సహాయం చేయగలడు చూచుటకు ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను గూర్చి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వేలాడి మరణించెను. అదే శిలువ ద్వారా మనము పోగొట్టుకుని దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసం ద్వారా శిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనము పోగొట్టుకుని ప్రతి దానిని తిరిగి పొందుటను మనము చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్యమైన నియమమును గుర్తించుకొనుము. మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభునకు చూపించుచు ఆయనతో, అవును ప్రభువా, పలానా తేదీన పలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము. ఇట్టి ఒప్పుదలతో నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయము చేయును. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసము అవసరము. ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకుని వాటి విషయమై ఆయనతో చెప్పి వాటినన్నిటినీ సమకూర్చుకున్నటకు గాను నీకు సహాయము చేయుటకే ఆయన శిలువలో మరణించునని నమ్ముము.